హాయ్ ఆల్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను మీ పవన్. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం వింటూ ఉంటాం, అదంటే ఏంటో తెలుసుకుంటూ ఉంటాం. ఈవెన్ కొన్ని కోర్సెస్ తీసుకుని డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటూ ఉంటాం. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసి కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాం. కానీ ఆ టూల్స్, సాఫ్ట్వేర్స్, కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే డిజిటల్ మార్కెటింగ్ అయిపోతామా? కాదు. డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అంటే మరికొన్ని స్కిల్స్, ట్రేడ్స్ అంటాం, ఆ ట్రేడ్స్ అనేవి అవసరం. సో ఈరోజు నేను మీకు ఒక మంచి డిజిటల్ మార్కెటర్గా అవ్వాలి అంటే ఎటువంటి ట్రేడ్స్ కావాలో నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపతి. ఎంపతి అంటే ఏంటంటే అవతల మనిషిని అర్థం చేసుకోవడం. ఓకే, మనం మనుషులమే కదా, సో అవతల మనిషిని అర్థం చేసుకోవడమే ఎంపతి అంటారు. సో అసలు డిజిటల్ మార్కెటర్కి ఎంపతి ఎందుకు కదా? అసలు అవతల మనుషులు ఎందుకు అర్థం చేసుకోవాలి మనం డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ చేయడానికి? ఎందుకు అంటే కస్టమర్ అనే వ్యక్తి ఒక మనిషి. మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మనం కూడా మనుషులమే కదా, మనం యాజ్ ఎ బిజినెస్ ఓనర్ కస్టమర్ని అర్థం చేసుకోవడంలో ఎంపతి అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఒక కస్టమర్ని వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తే అతను ఇంట్రెస్ట్ చూపిస్తాడు, సో ఇట్లా కస్టమర్ని అర్థం చేసుకోవడంలో ఎంపతి అనేది ఒక డిజిటల్ మార్కెటర్కి అవసరం. ఓకే, సెకండ్ వచ్చేసి క్రియేటివిటీ ఎందుకు ఒక డిజిటల్ మార్కెటర్కి అంటే ఒక ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ కానీ లేదంటే ఒక వీడియో కానీ క్రియేట్ చేసేటప్పుడు ఒక మంచిగా ఆ ఇమేజ్ అట్రాక్టివ్గా ఉండేలాగా తయారు చేయాలి. ఓకే, గూగుల్ ఇమేజ్ నుంచో డౌన్లోడ్ చేసో లేదంటే ఫ్రీ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసి పెడితే మనకి యూనిక్నెస్ ఉండదు. వేరే కాంపిటీషన్కి మన బిజినెస్కి యూనిక్నెస్ చూపించుకోవడానికి క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, యాజ్ ఎ గుడ్ డిజిటల్ మార్కెటర్ క్రియేటివిటీని మీరు అలవర్చుకోండి. క్రియేటివిటీ పుట్టుకతో ఏమి రాదు, మీరు అదొక స్కిల్లే, నేర్చుకోవచ్చు. ఓకే, తప్పుగా చేస్తూ ఉండండి. ఓకే, అటెంప్ట్ చేస్తూ ఉండండి ఏదో ఒకటి కొత్తగా, అప్పుడు ఆటోమేటిక్గా క్రియేటివిటీ అనేది మీకే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ట్రేట్ వచ్చేసి కమ్యూనికేషన్. జాబ్ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే కనుక కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు కానీ లేదంటే మన ఓన్ ఎంప్లాయీస్తో మాట్లాడేటప్పుడు కానీ ఓకే ఇంకెవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్నైనా ఐడియాస్ ఉండొచ్చు, మనకి ఎన్నైనా ప్లాన్స్ ఉండొచ్చు, క్యాంపెయిన్ ఇలా రన్ చేస్తాను, మన కంపెనీని ఇలా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి మనకి ఎన్నైనా ఐడియాస్ ఉండొచ్చు. బట్ అది అవతల వాళ్ళకి సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీ ఓన్ బిజినెస్కి ఏదైనా క్యాంపెయిన్ రన్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కమ్యూనికేషన్ పెద్దగా పనికిరాదు. ఎందుకంటే మీకే ఒక ఐడియా వస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఫెయిల్ అవుతే అవుతుంది, లేదంటే సక్సెస్ అవుతుంది. అదే ఒక పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ రన్ చేయాలన్నా లేదంటే ఒక పెద్ద బిజినెస్కి క్యాంపెయిన్ రన్ చేయాలన్నా చాలామంది టీం అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటారు ఆ క్యాంపెయిన్కి సంబంధించి. ఒకళ్ళు డిజైన్ చేస్తారు, ఒకళ్ళు టార్గెటింగ్ చేస్తారు, ఎక్సెట్రా. సో ఈ టీం అందరూ ఎవరి ఐడియాస్ వాళ్ళ దగ్గర ఉంచేసుకుని ఇండివిజువల్గా వర్క్ చేస్తే కనుక క్యాంపెయిన్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వదు. సో ఏం చేయాలి? ఎవరి కాళ్ళు ఇతరులతో కమ్యూనికేట్ అయ్యి టీం అంతా కలిసి ఆ క్యాంపెయిన్ అనేది రన్ చేయాలి. ఈవెన్ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, డిజిటల్ మార్కెటింగ్ మీద ఎన్ని టూల్స్ నేర్చుకున్నా, ఆ టూల్స్, స్కిల్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి, నాకు ఇది వచ్చు, నేను ఇది చేశాను అని. సో అక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు. నెక్స్ట్ ట్రైట్ వచ్చేసి అనలిటికల్ మైండ్ సెట్. ఓకే, నేను అనలిటిక్స్ నేర్చుకోమనట్లేదు, అనలిటిక్స్ మైండ్ సెట్ ఉంచుకోమంటున్నా. మైండ్ సెట్ అంటే ఏంటంటే కోర్స్ గూగుల్ అనలిటిక్స్, వెబ్ అనలిటిక్స్ టూల్స్ యూస్ చేసి అనలిటిక్స్ చేయొచ్చు. బట్ మైండ్ సెట్ ఎట్లా వస్తుంది? మైండ్ సెట్ అంటే ఏం లేదండి, సింపుల్. ఓకే, ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది మనం చేసే వాటికి. అది ఎందుకు వచ్చింది, అది ఎట్లా జరిగింది, ఇట్లానే ఎందుకు వచ్చింది, ఇట్లా క్వశ్చన్స్ అడగటమే అనలిటికల్ మైండ్ సెట్ అంటే. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ రన్ చేస్తారు, అప్పుడు చాలా అవుట్పుట్స్, రిజల్ట్స్ వస్తాయి. సో ఆ రిజల్ట్స్ కొన్ని బాగుంటాయి, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు. సో ఎందుకు వర్కౌట్ అయింది, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు,
ఏ ఫ్యాక్టర్ వల్ల వర్కౌట్ అయింది, దేన్ని ఇంప్రూవ్ చేయాలి, సో ఇట్లా అనలైజ్ చేసుకుంటాం అనేది అలవాటు చేసుకోండి. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్. బిజినెస్ అంటేనే ఎవ్రీడే ప్రాబ్లమ్స్ అన్నమాట. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. సేల్స్ రావట్లేదు, అదొక ప్రాబ్లం. ఓకే, ఒక ఎంప్లాయీ కొంచెం సరిగ్గా పని చేయట్లేదు, అదొక ప్రాబ్లం. ఓకే, లేదు ఆఫీస్ రెంట్ కట్టలేకపోతున్నాం ఈ మంత్, అదొక ప్రాబ్లం. ఈవెన్ జాబ్ రావట్లేదు, అదొక ప్రాబ్లం. ఓకే, ఎందుకు జాబ్ రావట్లేదు, రైట్? అండ్ ఆల్సో ఈ స్కిల్ నేర్చుకోవటం కష్టంగా ఉంది, అదొక ప్రాబ్లం. ఓకే, బిజినెస్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఈవెన్ మార్కెటింగ్ చేసేటప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ సరిగ్గా రన్ అవ్వదు, బడ్జెట్ ఎక్కువ తినేస్తుంది ఒక క్యాంపెయిన్, అయినా రిజల్ట్స్ రావు. సో ఎవ్రీడే లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ చూసి భయపడకుండా మీరు సాల్వ్ చేసే మెంటాలిటీ అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే, ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని అనలిటికల్ మైండ్ సెట్ యూస్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రైట్ వచ్చేసి కాంపిటీటివ్ నేచర్. ఇప్పుడు కాంపిటీషన్, ఏ ఫీల్డ్లో అయినా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఈ బిజినెస్ ఫీల్డ్లో ఉంటుంది. ఈవెన్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ ఏదైనా ట్రై చేస్తే కనుక మీరు చూస్తారు, లింక్డ్ఇన్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏదైనా జాబ్ అప్లై చేసేటప్పుడు ఎంతమంది ఆ జాబ్కి అప్లై చేశారు అని చూపిస్తుంది. మినిమం ప్రతి జాబ్కి 100 అప్లికెంట్స్ ఉంటారు. ఓకే, సో ఏ ఫీల్డ్లో అయినా సరే కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ అప్లై చేసేటప్పుడే అంత కాంపిటీషన్ ఉంటే బిజినెస్ వరల్డ్లో ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ ఒక బిజినెస్ సక్సెస్ అయితే క్రోర్స్ సంపాదించవచ్చు. అట్లాంటి ఫీల్డ్లో ఇంకెంత కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ని మీరు దాటేలాగా యూనిక్గా మిమ్మల్ని మీరు యూనిక్గా చూపించుకునేలాగా ప్రయత్నం చేయాలి. సో అందుకనే కాంపిటీటివ్ నేచర్ అనేది కంపల్సరీ. మీరు ఒక్కళ్ళే ఉంటారు, ఏదైనా స్టార్ట్ చేస్తే ఇంకెవరు మీకు పోటీ రారు అన్న ఫేక్ మైండ్ సెట్తో ఉండొద్దు. కాంపిటీషన్ ఉంటుంది, దాన్ని మీరు దాటాలి. ఓకే, నెక్స్ట్, ఈ ట్రైట్ వచ్చేసరికి ఓన్లీ డిజిటల్ మార్కెటర్స్కే కాదు, ఏ స్కిల్ నేర్చుకుంటున్నా ఈవెన్ మీ కెరీర్లో లైఫ్లో కూడా యూజ్ అయ్యే ట్రైట్ ఇది. ఏంటి అంటే లవ్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఏంటి, నేర్చుకోవటాన్ని ఇష్టపడాలి. ఓకే, ఏదైనా సరే. ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఈరోజు మీరు ఒక టూల్ నేర్చేసుకున్నారు, మీ బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుంది అని నేర్చుకోవడం ఆపేయద్దు. రేపు అప్డేట్ అవుతాయి టూల్స్, మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. ఓకే, ఈవెన్ ఈ మధ్యన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లే ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, జాబ్స్ ఎక్కువ పోతున్నాయి. ఓకే, జాబ్స్ పోయిన వాళ్ళకి తెలిసి ఎక్కువ మందికి బయట పెట్టని విషయం ఏంటంటే వాళ్ళు అప్స్కిల్ అవ్వట్లేదు. ఓకే, ఇదివరకు వాళ్ళకి జాబ్ ఉంది, ఇప్పుడు లేదు అంటే అర్థం ఏంటి, ఏదో మారింది. సో కంపెనీ ఏదో కొత్తగా కోరుకుంటుంది, వీళ్ళు అవసరం లేదు అని చెప్పి తీసేసింది. అంటే ఎందుకు అవసరం లేదు అనిపించింది, ఎందుకంటే మారుతున్న ట్రెండ్స్కి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు. ఓకే, సో కంటిన్యూగా అప్స్కిల్ అవుతూనే ఉండాలి ఏ ఫీల్డ్లో అయినా. అది డిజిటల్ మార్కెటర్గా కూడా మీకు చాలా అవసరం. సో ఇవి కొన్ని ట్రేడ్స్ అన్నమాట మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో యూనిక్గా మీరు ఉండాలంటే. ఓకే, ఈ ట్రేడ్స్ అలవాటు చేసుకోండి. ఇవన్నీ స్కిల్సే, పుట్టుకతో ఎవరికి రావు ఇవన్నీ. సో ఇవి నేర్చుకోవచ్చు, మీరు అలవర్చుకోవచ్చు. ఇవి మైండ్లో పెట్టుకొని మీ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.